हे स्वामिनाथ करुणाकर दीनबन्धो श्रीपार्वती समुख पंकज पद्मबन्धो श्रीसादिदेव गणपूजितपादपद्मा वल्ली सनाद मम देहि करावलंबं। శ్రీ శివాయ గురువే నమః. శాస్త్రపురం వీక్షకులకు పునఃస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ధను రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయం అంచనా వేద్దాం. ధనుస్సు రాశి అంటే మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢలో మొదటి పాదము ఈ జన్మ నక్షత్రం కలిగిన వారు ధనుస్సు రాశికి చెందినవారు అవుతారు. ఈ జన్మ నక్షత్రం తెలియని వారైతే కనుక పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని గమనించండి. ఏ యో భా భీ భూ ధ ఫ ఢ భే అనేటటువంటి పేర్ల మొదటి అక్షరాలు ఉన్నవారు ఈ ధనుసు రాశి చెందుతారు. ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6, మోరార్లెస్ బ్యాలెన్స్డ్గా ఉంది ధనుసు రాశి. ఇంకా గ్రహ సంచార విషయానికి వచ్చేసరికి గురుడు జూన్ 1 వరకు 7వ ఇంట సువర్ణమూర్తి, అన్ని రంగాల్లోనూ సౌఖ్యం పెరుగుతుంది. గత సంవత్సరం ఉన్నట్లుగానే చాలా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తర్వాత జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు 8వ ఇంట సువర్ణమూర్తి, ఇది అష్టమ స్థానము, అందువలన ఇది శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. తరువాత జనవరి 24 వరకు 9వ ఇంట తామరమూర్తి, ఇది కొంచెం కార్యసిద్ధిని కలిగించినప్పటికీ కూడా కొంచెం అనారోగ్యాలు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత జనవరి 24, 2027 నుంచి సంవత్సరాంతం వరకు కూడాను 8వ ఇంట రజతమూర్తి, ఇక్కడ కొన్ని కార్యక్రమాలకి విఘ్నాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వీరికి ఈ శని ఈ సంవత్సరం అంతా కూడా 4వ ఇంట లోహమూర్తి, అంటే అర్ధాష్టమ శని నడుస్తోంది. అనారోగ్య భావన, కొంచెం మానసిక ఆందోళన ఉండేటటువంటి అవకాశం ఉంది. రాహువు డిసెంబర్ 5, 2026 వరకు 3వ ఇంట రజతమూర్తి, శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. తరువాత అంటే డిసెంబర్ 5, 2026 తరువాత 2వ ఇంట సువర్ణమూర్తిగా ఉంటాడు. శ్రమ మీద మాత్రం వీళ్ళు కార్యాలని పొందగలుగుతారు. ఇంకా కేతువు డిసెంబర్ 5, 2026 వరకు 9వ ఇంట రజతమూర్తి. ఇప్పుడు అంతటా విషమ సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ తీరిపోతాయి. తరువాత అంటే డిసెంబర్ 5, 2026 తరువాత నుంచి 8వ ఇంట సువర్ణమూర్తి, ఇది శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఇంక ఈ రాశి వారికి మాసం వారీగా ఫలితాలు ఎలా ఉంటాయి అని మనం అంచనా వేయదలుచుకుంటే, చైత్ర మాసంలో వీళ్ళకి కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతరులతో మాత్రం వీళ్ళు అనుబంధాలని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది వీళ్ళ చేతుల్లోనే ఉంది. కాపాడుకున్నప్పుడే ఇతరులతోటి వీళ్ళ బంధాలని వీళ్ళు నిలబెట్టుకోగలుగుతారు. సో సంతాన అభివృద్ధికి వీళ్ళు ఏవైతే ఖర్చు పెడతారో అవన్నీ కూడా సత్ఫలితాలు, మంచి ఫలితాలను ఇస్తాయి. వీళ్ళకి ఆకస్మికంగా ధనలాభం వచ్చే అవకాశం కూడా ఉంది ఈ మాసంలో. ఇంకా వైశాఖ మాసంలో ఆర్థిక బలం, ఆరోగ్య బలం, బుద్ధి బలం, బంధుమిత్రుల సహకారం ఇవన్నీ ఉండటం వలన నిత్యం సంతోషంగా ఉంటారు. మహిళలు, విద్యార్థులు, వ్యాపారులు, వైద్యులు వీళ్ళు మాత్రం ఏదో ఒక ఆందోళనకి గురిచెందుతూ ఉంటారు, అనుకోని ఆందోళన గురిచెందుతూ ఉంటారు. అందువల్ల ఆ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే ఇవన్నీ కూడా వీళ్ళకి సార్ట్ అవుతుంది. ఉద్యోగులు దూర ప్రాంతాలకు బదిలయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు అప్పు చేయవలసిన అవసరం రావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిజ జ్యేష్ఠ మాసంకి వచ్చేసరికి రావాల్సిన, మనం ఇవ్వవలసిన బకాయిలు అవి ఏమన్నా ఉంటే అవి టైమ్లీ సెటిల్ అయిపోతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం ఉంటుంది. గృహంలో మార్పులు చేర్పులు ఏమైనా చేయదలుచుకుంటే అనుకూలమైన సమయము. రైతులకు పెట్టుబడులకు మాత్రం కొంచెం కష్టమయ్యే అవకాశం ఉంది. ఇది మీరు కొంచెం ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇది జాగ్రత్తగా చూసుకోండి. మన చేతిలో ఏ పని అయితే చేస్తూ ఉన్నామో ఆ చేస్తున్న పని మాత్రం ముగింపు దశకు వచ్చేస్తుంది. ఇంకా ఆషాఢ మాసంలో భాగస్వాములతో మనకు కలహం వచ్చే అవకాశం ఉంది. ధన నష్టము, ఆకస్మిక ప్రయాణాలు, కొంచెం శారీరక ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి. త్రిప్పట, అలసట ఇటువంటి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ నెల చివరికి వచ్చేసరికి మాత్రం సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అన్నీ కూడా దాన ధర్మాలు చేస్తారు. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. విదేశీ ప్రయాణం కూడా ఎవరైనా చేయదలుచుకుంటే వాళ్ళకి ఈ సమయం అనుకూలంగా ఉంది. పదవీ లాభం వస్తుంది. గృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఏమన్నా ఉంటే ఫలిస్తాయి. ఇంకా శ్రావణ మాసంలో మీ మనసు ఎప్పుడు కూడా మార్పుని, కొత్తదాన్ని కోరుకుంటూ ఉంటుంది. మీకున్నటువంటి సామర్థ్యాల్ని, మీ అర్హతల్ని ఇతరులు ఎవరైనా గుర్తించాలని అనుకుంటూ ఉంటారు.
కొత్త ఆలోచనలు మీరు ఆచరణలో పెట్టాలని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి ఆరాటపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా నెరవేరేటటువంటి సమయం. అప్పుల బాధ ఏమన్నా ఉంటే అది తగ్గుతుంది. కానీ అప్పుడప్పుడు ఆకస్మిక ప్రయాణాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అకారణంగా వచ్చేటటువంటి వైరాలు, పరాజయాలు, అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావటం ఇటువంటివి ఏమన్నా ఉంటే మనోవేదన కలుగుతుంది. ఆ సమయంలో కూడా కొంచెం సంయమనం పాటించండి. ఇంకా భాద్రపద మాసం వచ్చేసరికి మీరు మీ బాధ్యతలు చేయటానికి మీకు వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా మీ అవసరానికి వచ్చేస్తారు. మీకు చక్కగా పనిచేసి పెడతారు. అదే మీరు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంటుంది. ఈ సమయంలో సామాజిక అనుబంధాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ కాపాడుకునే సందర్భంలో మీరు కొంచెం ఎక్కువగా ధనం కూడా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి రావచ్చు. ఇంకా ఆశ్వీజ మాసంలో వివాహ శుభకార్యాలకు అడ్డు తగిలేవారు ఎక్కువ అవుతూ ఉంటారు. కుటుంబంలో అశాంతి పెరుగుతుంది. భార్య బిడ్డలతోటి ఇప్పుడు కీచులాటలాగా ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చేటటువంటి అవకాశం, మనస్థిమితం తగ్గడం ఇటువంటివి ఉంటాయి. ధనమే ఎక్కువ అవుతుంది. సో ఇది విద్యార్థులేమో వాళ్ళ చదువు మీద శ్రద్ధ తగ్గించేసి ఇతర విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేటువంటి అవకాశం వస్తుంది. అటువంటి సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తరచూ ప్రయాణాలు చేసే విషయం రావచ్చు. కానీ తొందరపడి ఏ మాటలు ఎవరైనా మాట్లాడితే నోరు తూలితే కనుక మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇంకా కార్తీక మాసంలో మీరు శారీరక మానసిక ఇబ్బందులు, జీవిత భాగస్వామితో సమస్యలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కొంచెం సంయమనం పాటించండి. ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి. కానీ ద్వితీయార్థంలో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇవి మెల్లిమెల్లిగా ఎలాగైతే వచ్చిన కెరటం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందో అలా వచ్చిన కష్టాలు ఇవన్నీ కూడా, మానసిక ఇబ్బందులు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక మార్గశిర మాసం వచ్చేసరికి మీరు మీ ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధించగలుగుతారు. సకాలంలో పనులు పూర్తి చేయడానికి గుర్తింపుగా మీకు ప్రయోజనాలు కూడా వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి. మీరు మీ చేస్తున్న పని ఫలితము, కృషి మీ వలన రిజల్ట్స్ వస్తూ ఉన్నా సరే అవతల వారిని కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి మీరు నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఉండాలి. అది మీ దగ్గర కొంచెం తక్కువ ఉంటుంది ఈ రాశివారు. అది మీరు చేసుకున్నట్లయితే కనుక అన్ని విషయాల్లోనూ మీరు పరిపూర్ణులవుతారు ఈ మాసంలో. ఇంకా పుష్యమాసం వచ్చేసరికి శుభవార్తలు వింటారు. మీ సమర్థతకు తగిన గుర్తింపు వస్తుంది. మీ శ్రమకు తగిన ఫలితం వస్తుంది. కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే మీకు అనుకూలంగా వస్తాయి. నూతన ప్రయాణాలకు అవకాశం ఉంది. మీరు కొంత ఆసక్తిగా పనులు చేస్తూ ఉంటే కనుక ఆసక్తి అన్నది మీరు తగ్గించుకోండి. పూర్తి శక్తియుక్తంగా చేయండి పని. అప్పుడు మీకు సర్వదా విజయాలు వస్తూ ఉంటాయి. వ్యాపారస్తులు మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టుకునేటప్పుడు కొంచెం తగ్గించుకొని పెట్టుబడి పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే కొన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఇక మాఘమాసంలో కొత్త ఆలోచనలు, కొత్త పథకాలు ఏమైనా చేయదలుచుకుంటే మీకు ఈ మాసం చాలా అనుకూలం. దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, వైదిక కార్యక్రమాలు కూడా మీరు చేస్తారు. ఇంకా ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం ఉంటుంది. పెద్దలతో మీరు చర్చలు చేస్తారు. అవి మీకు అనుకూలంగా మీకు ముగింపుకు వస్తాయి. అయితే నివాసంలో కానీ ఆఫీసులో కానీ కొన్ని మార్పులు చేర్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మీరు సామర్థ్యంతో నిర్వహిస్తారు. ఇంకా పాల్గొన మాసం వచ్చేసరికి ఇది ఎక్కువ కృషి చేయవలసి ఉంటుంది. మీరు అనుకున్న పని చేయాలంటే దానికి ఎక్కువ కృషి చేయాలి, ఫలితం వస్తుంది. కొన్ని సందర్భాల్లో విశ్రాంతి ఎక్కువ తీసుకుందామని అనుకుంటే కనుక విశ్రాంతి లేకుండా నిరంతరం పని చేయండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి. అవసరమైతే అనుభవజ్ఞులు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఈ పని ముగింపు చేయడానికి ఎలాగనే దాని యొక్క పథక రచన చేసుకోండి. మీకు అన్ని శుభ ఫలితాలు వస్తాయి. ఇంకా ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన, సుబ్రహ్మణ్య అష్టోత్తర సాధన చేయడం వలన, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేయడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. శుభం భవతు. నమస్కారం.